తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకోవడం జరిగింది. సార్, దీంట్లో మిథున్ రెడ్డి గారి పాత్ర ఉన్నట్లా లేనట్లా? నాకున్న సమాచారం ప్రకారం మిథున్ రెడ్డి గారికి రేపు రమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నని మీరు పివి మిథున్ రెడ్డి గారిని అడగండి. మీరు అడిగే ఊహాజనితమైనటువంటి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. స్కామ్ అన్నటువంటిది జరిగిందా లేదా అన్నటువంటిది లిక్కర్తో సంబంధం లేనటువంటి వ్యక్తి నన్ను ఎలా జవాబు చెప్పమంటారు? మొట్టమొదటి 2 సమావేశాలు 3 నెలల్లో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తర్వాత ఏ ట్రాన్సాక్షన్లో కూడా నాకు సంబంధం లేదు. అప్పటికి ఇంకా అసలు లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్కి రాలేదు. అప్పుడు ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. నాకు తెలియని విషయాలు నేను తెలిసినట్టుగా నేను చెప్పను. మీరు రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఎప్పుడైతే ఆయన దొరికి తీసుకొస్తాడో మీరు రాజ్ కసిరెడ్డిని అడిగి తెలుసుకోవాలి. మీ మీద ఒత్తిడి ఉందా సార్ దీనికి సంబంధించి? అంటే కసిరెడ్డిని మీరే పరిచయం చేశారు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మీ మీద ఒత్తిడి ఏమన్నా ఉందా? రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా. ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పాను. ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకి ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పడం జరిగింది. ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే, ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒత్తిడి ఏమన్నా వస్తుందా సార్ మీ మీద?